ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ కొనసాగుతోంది. ఆపరేషన్ మహదేవ్లో భాగంగా పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన 3 ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. పెహల్గాం ఉగ్రదాడులకు పాల్పడిన ఉగ్రవాదులను హతమార్చినందుకు భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశ విద్యా వ్యవస్థకు జాతీయ విద్యా విధానం 2020 మార్గనిర్దేశనం చేస్తోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వార్తల వివరాలు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ కొనసాగుతోంది. ఈరోజు రాత్రి 10 గంటల వరకు ఉభయ సభల్లోనూ చర్చా సమయాన్ని పొడిగించారు. అంతకుముందు రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తరువాత సమావేశమైన వెంటనే 0 అవర్ని నిర్వహించడానికి ప్రయత్నించినప్పటికీ వివిధ అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించడంతో అంతరాయం ఏర్పడింది. వివిధ అంశాలకు సంబంధించి పలు రాజకీయ పార్టీల నుండి తనకు 24 వాయిదా నోటీసులు వచ్చాయని, అయితే తీర్పు కారణంగా ఆ నోటీసులను తిరస్కరించామని డిప్యూటీ చైర్మన్ తెలిపారు. లోక్సభలో ఈరోజు ఉదయం ఆపరేషన్ సింధూర్పై చర్చను తిరిగి ప్రారంభించారు. చర్చల్లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారత సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిన్న సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ మహదేవ్లో పెహల్గాం ఉగ్రవాద దాడికి కారణమైన 3 ఉగ్రవాదులను హతమార్చారని ప్రకటించారు. పెహల్గాం ఉగ్రదాడిలో ఉపయోగించిన 3 రైఫిళ్లను కూడా భారత సాయుధ దళాలు స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు. ఆపరేషన్ మహదేవ్ పూర్తి వివరాలను అమిత్ షా ఈ సందర్భంగా వెల్లడిస్తూ, ऑपरेशन महादेव में सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी सेना, सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए. मैं सदन को और सदन के माध्यम से पूरे देश को बताना चाहता हूं, जिन्होंने बैसरन घाटी में हमारे प्रवासियों को, नागरिकों को मारा था, ये तीनों आतंकवादी ये थे और तीनों मारे गए. ఇదిలా ఉండగా మణిపూర్లో రాష్ట్రపతి పాలనను ఆగస్టు 13 నుండి మరో 6 నెలల పాటు పొడిగించే తీర్మానాన్ని పరిశీలించడానికి బిజినెస్ అడ్వైజరీ కమిటీ 2 గంటల సమయాన్ని కేటాయించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ ఈరోజు రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి హోంమంత్రి అమిత్ షా ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశంలోనే రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారని వెల్లడించారు. పెహల్గాం ఉగ్రదాడులకు పాల్పడిన ఉగ్రవాదులను హతమార్చినందుకు భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో ఈరోజు జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే పెహల్గాం దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఆ రోజే ఉగ్రవాదులను మట్టిలో కలుపుతామని ప్రతినబూనామని గుర్తు చేశారు. ద్రోహులకు కలలో కూడా ఊహించిన విధంగా శిక్షిస్తామని, పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మరీ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామన్నారు. 193 దేశాల్లో 190 దేశాలు ఆపరేషన్ సింధూర్ని సమర్థించాయని, పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి కుయుక్తులు చేసినా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ये विजयोत्सव आतंकी हेडक्वार्टर्स को मिट्टी में मिलाने का है. जब मैं विजयोत्सव कहता हूं तो ये विजयोत्सव सिंदूर की सौगंध पूरा करने का है. मैं जब ये विजयोत्सव कहता हूं तो ये भारत की सेना के शौर्य और सामर्थ्य का विजय गाथा कह रहा है. जब मैं विजयोत्सव कह रहा हूं तो 140 करोड़ भारतीयों की एकता, इच्छा शक्ति, उसके एक अप्रतिम जीत का विजयोत्सव की बात करते. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేసిన స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ ప్రయోగ పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ క్షిపణి అత్యధిక అత్యల్ప సామర్థ్యాలను అంచనా వేయడానికి ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో నిన్నటి నుండి వరుసగా దీనిని పరీక్షించారు. డిఆర్డీఓ వెల్లడించిన వివరాల ప్రకారం 2 పరీక్షల్లోనూ ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించడంతో పాటు నిర్దేశిత ప్రమాణాలను కూడా చేరుకుంది. కాగా యుద్ధక్షేత్రంలో నేరుగా వినియోగించేందుకు వీలుగా దీనిని రూపొందించారు. ఇది 150 నుంచి 500 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ఛేదించగలదు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశ విద్యా వ్యవస్థకు జాతీయ విద్యా విధానం 2020 మార్గనిర్దేశనం చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో యూజీసీ నిర్వహించిన అఖిల భారతీయ శిక్షా సమాగం 2025 ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ జాతీయ విద్యా విధానం NEP 2020 భారతీయ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాధించడానికి ఇది అత్యంత ముఖ్యమైన మార్గమని పేర్కొన్నారు. ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని తరగతి గదుల నుండి విశ్వవిద్యాలయాల వరకు తీసుకువెళ్లడంలో ప్రభుత్వం సఫలీకృతమైందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొంటూ हमने आज एजुकेशन पॉलिसी को NEP 2020 को क्लासरूम्स, कैंपस और कम्युनिटी तक पहुंचाने में सफल हुए हैं. मित्रों, प्रधानमंत्री जी कहते हैं ये केवल सुधार नहीं है, परंतु ये वैचारिक, बौद्धिक और सांस्कृतिक पुनर्जागृति का एक नया दार्शनिक दस्तावेज है, जिसमें एक्सेस, इक्विटी, क्वालिटी, अफोर्डेबिलिटी और अकाउंटेबिलिटी के 5 पहिया के आधार पे एक वाइब्रेंट, इंक्लूसिव और फ्यूचर रेडी एजुकेशन सिस्टम बनाने के लिए हम सब लगे हैं. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈరోజు లోక్సభలో ప్రశ్నోత్తరాలకు ఆయన సమాధానమిస్తూ 2013-14లో 246 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి నేడు 353 మిలియన్ టన్నులకు పెరిగిందన్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తి కూడా 16 మిలియన్ టన్నుల నుండి 25 మిలియన్ టన్నులకు పెరిగిందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం పలు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరిస్తూ माननीय अध्यक्ष महोदय, प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में किसानों की आय बढ़ाने का अभियान निरंतर जारी है. हमने 6 उपाय किए. नंबर 1, सरकार ने उत्पादन बढ़ाने का फैसला किया, उत्पादन बढ़े. नंबर 2, आय बढ़ाने के लिए लागत घटे. नंबर 3, उत्पादन के ठीक दाम मिले. नंबर 4, नुकसान हो जाए तो उसकी भरपाई करें. नंबर 5, कृषि का विविधीकरण. केवल एक फसल की खेती नहीं, फलों की खेती, फूलों की खेती, सब्जियों की खेती, औषधि खेती, कृषि वानिकी, मछली पालन, पशुपालन, अलग अलग अनेकों प्रयत्न किए. హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 3 ప్రాణాలు కోల్పోగా 1 గల్లంతయ్యారు. ఈ భారీ వర్షాల కారణంగా విస్తృతంగా వరదలు, కొండచర్యలు విరిగిపడటంతో మౌలిక సదుపాయాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ ఈ విషాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. కాగా ఆగస్టు 4వ తేదీ వరకు ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంవత్సరం జూన్ 30 నాటికి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద మొత్తం 16,912 జన ఔషధి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర రసాయన ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. రాజ్యసభలో ఈరోజు ఒక ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానమిస్తూ మార్చి 2027 నాటికి 25,000 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ కొనసాగుతోంది. ఆపరేషన్ మహదేవ్లో భాగంగా పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన 3 ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. పెహల్గాం దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను హతమార్చినందుకు భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశ విద్యా వ్యవస్థకు జాతీయ విద్యా విధానం 2020 మార్గనిర్దేశనం చేస్తోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.